సీత ఎక్కడికెళ్తుంది? ఎటు వెళ్ళినా సరే వదలను. సీత, చాలా రిస్క్ తీసుకుంటున్నావు. బాధ్యత రిస్క్ అనిపించదు అత్తయ్య గారు. నువ్వు దేవుడు కళ్యాణం అనేసరికి నాకు మొక్కు గుర్తుకొచ్చిందమ్మా. ఆ మొక్కు తీరిస్తే మీరు సుఖంగా సంతోషంగా ఉంటారనిపించింది. మీ కోరిక నా దేవుడు తప్పకుండా తీరుస్తాడు. అందుకే సంజయ్ గారిని కూడా ఓకే అనిపించాను. డాక్టర్ సంజయ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. తనకి పేషెంట్ సాటిస్ఫాక్షన్ ముఖ్యమన్నాడు. నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదమ్మా. అత్తయ్య గారు, మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళాలి అనుకున్నాను. అంతలో కళ్ళారాతిన వాళ్ళొచ్చి శతగళార్చన పూజ, సహస్రనామ పూజ, అలాగే అవార్డు ప్రదానం అన్నారు. వాళ్ళని కన్విన్స్ చేసి చూసి ఇటొద్దాం అనుకున్నాను. కానీ అక్కడికి ఎవ్వరూ రాలేదు. బస్సు లేదు, కళాకారులు లేరు. మీకెలా తెలుసు? వాళ్ళు నేను పంపితే వచ్చిన వాళ్ళు కాబట్టి. నా సంగీత నేస్తాలు. ఇదంతా మీరేర్పాటు చేశారా? అవునమ్మా. మిమ్మల్ని తీసుకువెళ్తున్నానే కానీ నాకు చాలా భయమేస్తుంది. వాళ్ళు కూడా అక్కడికే బయలుదేరారు, మనము అక్కడికి వెళ్తున్నాం. ఒకవేళ ఎదురు పడితే ఎలా అని. చెప్పకుండానే నిజం తెలుస్తుంది. నీ కష్టాలు తీర్తాయి, పోనీ భయాలు తీర్తాయి. నేను కష్టమని అనుకోవడం లేదని చెప్పాను కదా అత్తయ్య గారు. ఎందుకు దాచావు అని అడిగితే నేను ప్రమాణం చేయించుకున్నానుగా. దేవుడు మన పక్షానే ఉన్నాడు సీత. మనం వెళ్లేది కూడా ఆ దేవుడి దగ్గరికే. ఆయనే మనకు దారి చూపిస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అత్తయ్య గారు, అదిగో ఎదురుగానే ఉంది బస్సు. పదండి వెళ్దాం. సీత మధురవాడ బస్టాప్కి వచ్చిందని సాకేత్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సీతా సంజయ్ ఎట్ మధురవాడ బస్ స్టాప్. ఆహా, దొరికింది. తాతయ్య, తాతయ్య, ఎక్కడికి తాతయ్య మనం ఇప్పుడు వెళ్ళేది? అదేమిట్రా ప్రశ్న? రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్లుంది. మనం ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్ గా గుడికెళ్దామనే కదా బయలుదేరింది. ఎస్, ఈ ఆన్సర్ కోసమే నేను ఆ ప్రశ్న వేశాను. అవును, మన ఇంటి రామాయణంలో సీత ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళడం ఏమిట్రా? సంగీత కళాకారులు వచ్చి సత్కారం అని చెప్పారు, పంపించాం. నీకు తెలీదా? రే, ఎందుకు అలా నవ్వుతున్నావు? మీ పిచ్చితనానికి, అమాయకత్వానికి, నమ్మకానికి. ఆవిడ మీద తమకున్న అఖండమైన విశ్వాసానికి, నీ భోళాతనానికి, అతి నమ్మకానికి, నీ గుడ్డితనానికి. ఏంట్రా తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు? వాడికి ఇదేమన్నా కొత్తంట్రా? జనరల్ గా పిచ్చి వాళ్ళకి అమావాస్యకి పౌర్ణమికి పిచ్చి పెరుగుతుంది అంటారు. కానీ వీడికి రోజు విడిచి రోజు పిచ్చి పెరుగుతూ తరుగుతూ ఉంటుంది. నాకు పిచ్చి ఎక్కువ తక్కువ అవడం కాదు, ముదిరిపోయిన మీ పిచ్చితనం వదిలించడానికి మాట్లాడుతున్నాను. ఆ సీతా సాధ్వి, పరమ పతివ్రత, పరమ పునీత, శతగళార్జని సహస్రనామార్చనకి, సన్మాన సత్కారాలకి వెళ్ళలేదు.
ఏమిట్రా ఏమిటి నువ్వు అనేది? అక్కడికి వెళ్ళక మరి ఇంకెక్కడికి వెళ్ళిందంటావు? వస్తున్నా గ్రాని, అక్కడికే వస్తున్నా. తమర్ని 2 రోజులు లీవ్ కావాలని అడిగింది ఎవరు? డాక్టర్ సంజయ్. ఎస్, యు ఆర్ రైట్. అతను అర్జెంట్ పనని, హోమ్ సిక్ అని వెళ్ళాడనుకుంటున్నారా? లేదు. ఆ డాక్టర్ గారు, ఈ పేషెంట్ గారు కలిసి వీళ్ళ సిక్నెస్ కి న్యాచురోపతి వైద్యానికి వెళ్ళారు. సాకేత్, కూల్ బ్రదర్, కూల్. నీ ఆవేశానికి ఆయింట్మెంట్ రాస్తా నాకు. నువ్వెవర్ని నిప్పన్నావో, ఎవరిని కర్పూరం అన్నావో వాళ్ళు నిప్పు కాదు, కర్పూరము కాదు, వట్టి సముద్రపు ఉప్పు, పిచ్చి ముళ్ళు అని నిరూపిస్తాను. ఏంట్రా నువ్వు నిరూపించేది? శభాష్ రమ్మనవడా, నువ్వురా మగాడివి. నువ్వు మొగుడంటేంటో నిరూపించునోడివి. భార్యని ఏ స్థానంలో ఉంచాలో తెలిసినోడివి. భర్త అనే పదానికి అర్థం చెప్పావురా అని చప్పట్లు కొట్టారుగా. అలా చప్పట్లు చరిచి తప్పు చేశాను అని నాలిక ఖర్చుకునేలా చేస్తా. ఎవరిని మీరు ఆకాశానికి ఎత్తారో వాళ్ళు తల దించుకునేలా చేస్తా. ఏ నోటితో ఎవరెవరు పొగిడారో వాళ్ళంతా పశ్చాత్తాపడేలా చేస్తా. ఇలా చాలా సార్లని నువ్వే పశ్చాత్తాపడ్డావు. అయినా నీ బుద్ధి మారలేదా? మళ్ళీ మా అక్క మీద ఎందుకు నిందలు వేస్తున్నావు? ఏయ్, నువ్వు మాట్లాడకే. నేను మారటం, నా బుద్ధి మారటం కాదు. మీ బుద్ధి ఏంటో అందరికీ తెలిసేలా చేస్తా. అవునే, ఏం తెలియనట్టు కలవరిస్తున్నావు? నన్ను వెక్కిరిస్తున్నావు? ఏ విషయంలోనైనా మీరిద్దరూ తిరుపతి వెంకట కవుల్లా, సలీం జావేద్లా, పరుచూరి బ్రదర్స్లా, రాజ్ కోటిల్లా, చెన్నై సిస్టర్స్లా కలిసుండేవాళ్ళు. ఇప్పుడెందుకే నువ్వుండి ఆవిడ్ని పంపించావు? ఓహో, వాళ్ళ ప్రైవసీకి నువ్వు అడ్డం ఎందుకని ఆగావా?